మితిమీరిన భక్తితోనో ప్రాణాలు తీసుకునేటటువంటి పనికిమాలిన యువత మన దేశంలోనే ఉంది. మీరు ఎవరైతే స్టార్ హీరోసో లేదా క్రికెటర్సో లేదా సో కాల్డ్ పర్సన్స్ మీద పెట్టినటువంటి అభిమానంలో కనీసం ఒక 50% అభిమానం మీ కుటుంబం మీద ఉంటే నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వవు అని నేను అనుకుంటున్నాను. మితిమీరిన అత్యుత్సాహంతో మీరు అక్కడికి వెళ్ళడం వల్లనే ఇదంతా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. క్రికెటర్ల కోసమో సినిమాల కోసమో లేదో మితిమీరిన భక్తితోనో ప్రాణాలు తీసుకునేటటువంటి పనికిమాలిన యువత మన దేశంలోనే ఉంది. నేను ఈ మాట అంటే చాలామందికి నచ్చకపోవచ్చు, ఇంకొంతమందికి కోపం రావచ్చు. కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని చూస్తే నిజంగా ఇది నిజమనే అందరికీ అనిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే నిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఆర్సీబీ తొక్కిసలాట. ఆర్సీబీ 18 years తర్వాత కప్పు గెలిచింది. దీంతో అందరూ కూడా ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో లేదా క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి టపాసులు కార్చి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే కర్ణాటక గవర్నమెంట్ ఆర్సీబీ గెలిచినటువంటి సందర్భంలో ఏదైతే చిన్న స్వామి స్టేడియం ఉందో బెంగళూరులో, ఆ స్టేడియంలో స్వయంగా గవర్నమెంటే ఈ సెలబ్రేషన్స్ని చేస్తాము అని చెప్పి ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున యువతకు కూడా పిలుపునిచ్చింది. దీంతో అక్కడికి 5 లక్షల మంది పైగా యువత వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వెళ్ళిన వాళ్ళలో కేవలం చిన్నపిల్లలే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, 10 సంవత్సరాలు కూడా నిండినటువంటి చిన్నపిల్లలు, టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఇలా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎంతో బాగా చదువుకొని ఎంతో ఉన్నతంగా ఉండాల్సినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఆ స్టార్ క్రికెటర్స్ మీద ఉండేటటువంటి మోజుతోనో లేదా 18 years తర్వాత కప్పు గెలిచింది అనేటటువంటి సంతోషంతోనో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఇన్సిడెంట్ ఏదైనా అవ్వండి, తప్పు ఎవరిదైనా కానియచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో 11 మంది అమాయకులు ప్రాణాలు వదిలేశారు. అంతేకాదు 50 మందికి పైగా స్ట్రెక్చర్స్లో ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లోనే ఉన్నారు. దీనిలో చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. దీనికి కారణం ఎవరిని తప్పుపట్టాలి? ఇప్పుడు ఉండేటటువంటి సొసైటీలో ఎవరిని తప్పుపట్టాలో కూడా తెలియనటువంటి సందర్భంలో మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇన్సిడెంట్ కోసం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ఇన్సిడెంట్కి వెళ్ళక ముందు మనం చూసుకున్నట్లయితే నిన్న కాక మొన్న జరిగినటువంటి పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కానివ్వండి, నిన్న ఆర్సీబీ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట, ఇవన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు చనిపోతున్నారు. ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో కనీసం విచక్షణ కోల్పోయి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తొక్కిసలాట్లో ఏదో వాళ్ళే ముందు వెళ్ళిపోవాలి లేదా సామాజిక స్పృహను కూడా కోల్పోయి తమకి నచ్చినటువంటి అభిమానులకి, తమకు నచ్చినటువంటి హీరోలకు కానివ్వండి లేదా క్రికెటర్స్కి కానివ్వండి లేదా పొలిటీషియన్స్కి కానివ్వండి తమ అభిమానాన్ని డైరెక్ట్గా చూపించుకోవాలి అనేటటువంటి ఒక చిన్న క్యూరియాసిటీలో సమాజం మీద ఉండేటటువంటి సామాజిక స్పృహను మర్చిపోవడం వల్లే ఇదంతా ఖచ్చితంగా జరుగుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. ఈ ఇన్సిడెంట్లో డెఫినెట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. మొన్న సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో పోలీసులు చాలా వరకు ఇచ్చారు సెక్యూరిటీ, బట్ స్టార్ హీరో మాట వినలేదు అని చెప్పారు. ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అయితే కేసు కూడా రన్ అవుతుంది. ఇవి ఇలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో గవర్నమెంటే స్వయంగా ప్రకటించింది కదా, ఇక్కడికి ఫ్యాన్స్ అందరూ రావచ్చు, అది కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తాము, మీరు సెలబ్రేట్ చేసుకోండి అని. అయితే 12 hours కూడా టైం ఇవ్వకుండా ఈ అనౌన్స్ చేస్తే ఎంత క్రికెట్ అభిమానులు మన దేశంలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ డెఫినెట్లీ అక్కడికి వస్తారని గవర్నమెంట్ ముందే గెస్ట్ చేయాలి. వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే దీనిలో గవర్నమెంట్ది ఎంత తప్పు ఉందో అక్కడికి వెళ్ళినటువంటి యువత వాళ్ళలో కూడా అంతే తప్పుందని చెప్పుకోవచ్చు. మితిమీరిన అత్యుత్సాహంతో మీరు అక్కడికి వెళ్ళడం వల్లనే ఇదంతా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలామంది యువత లేదా చాలామంది క్రికెట్ అభిమానులు ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పిలిచారు, కేవలం వాళ్ళు పిలిచారు కాబట్టే మేము అక్కడికి వెళ్ళాము అని చెప్పచ్చు. వాళ్ళు పిలిచారు నిజమే, కానీ ఆ స్టేడియం కోసం బాగా తెలుసు, క్రికెట్ అభిమానులు అంటే ఎంత మొత్తంలో వస్తారో కూడా తెలుసు. అలాంటిది ఎవడో పిలిచాడని మీరు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? మిమ్మల్నే నమ్మి మీకోసం ఉండేటటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం సమాధానం ఇస్తారు?
వారు పిలిచారు అని వెళ్ళినప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి నష్టం కేవలం మీ ఫ్యామిలీ, బాధపడింది మీ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకేం పోయింది? మహా అయితే ప్రాణానికి విలువ కట్టి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. కర్ణాటక గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలదా? ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదనని వాళ్ళు తీర్చగలరా? ఇవేమీ లేవు కదా. ఒక సాధారణమైనటువంటి పౌరులుగా మనం కూడా మన వంతుగా డెఫినెట్లీ ఆలోచించాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ లేదా ఇంకేదైనా సందర్భంలో అయినా సరే మీ అభిమానాన్ని చాటి చెప్పుకోవాలి అంటే నేరుగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చాలా రకాలైనటువంటి సోషల్ మీడియాస్ ఉన్నాయి. ఒక ట్వీట్ చేయొచ్చు, లేదా ఇంకో విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు, మీ అభిమానాన్ని చాటి చెప్పుకోవచ్చు. కానీ కొన్ని లక్షల మంది వెళ్ళిన దగ్గరికి వెళ్ళి విచక్షణ రహితంగా వాళ్ళని తొక్కి ఎవరైతే ఈ 11 మంది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్సీబీ ఘటనలో చిన్నస్వామి స్టేడియంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, డెఫినెట్లీ అక్కడికి ముందు వెళ్ళాలి అని ఎవరైతే పరిగెత్తుకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ హత్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డెఫినెట్లీ మీ యొక్క భాగస్వామ్యం ఉంది. ఇప్పటికైనా సరే యువత డెఫినెట్లీ మారాలి అని మనం కోరుకుందాం. మనం ఎవరైనా సరే నిందించడానికి ముందు బిఫోర్ వీ బ్లేమింగ్ ఎనీవన్ వీ షుడ్ రియల్లీ కన్సర్న్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఇన్ అవర్ ఇండియన్ సివిక్ సెన్స్. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే ఒక భారతీయ పౌరునిగా సమాజంలో జరిగే ప్రతి పని మీద, సమాజంలో జరిగేటటువంటి ప్రతి దాని మీద మన బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే విచక్షణ లేకుండా క్షణిక ఆవేశంలో లేదా పిచ్చి అభిమానంతో మీరు వెళ్ళారో దానికి కారణమే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి తొక్కిసలాట. అయితే ఇదేమీ లాస్ట్ అవ్వదు, ఇదే ఇక్కడితో ఆగిపోదు. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి చావులు మనం చూస్తూనే ఉంటాము. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. యువత, మీకు అభిమానం ఉంటే నిజంగానో మీకు నచ్చినటువంటి హీరోస్ అయి ఉండొచ్చు, హీరోయిన్స్ అయి ఉండొచ్చు, లేదా క్రికెటర్స్ అయి ఉండొచ్చు, లేదా రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు నచ్చిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది అసలు మీరు అభిమానం చూపించడానికి సమయమా సందర్భమా కాదా అనేటటువంటిది కొంచెం ఆలోచించాలి. అంతేకాదు ఎవరైతే ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకువెళ్తున్నారో, అరే పిల్లలు అబ్బా వాళ్ళు వెళ్తామని మారం చేస్తారు, వాళ్ళకి సర్ది చెప్పాలి. అక్కడ వచ్చేటటువంటి క్రౌడ్ కానివ్వండి, లేదా అక్కడ ఉండేటటువంటి సినారియో కానివ్వండి, ఒక ముందే మనం పెద్దవాళ్ళగా గెస్ట్ చేయగలుగుతాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని అక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టంగా ఉంచుకోవాలి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు మన దేశంలో రావు. ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్ళినా సరే ఈ తొక్కిసలాట లేకుండా ఎవరికి వాళ్ళు విచక్షణగా ప్రవర్తిస్తే డెఫినెట్లీ ఇలాంటి తొక్కిసలాటలో ఇలాంటి ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్స్ మళ్ళీ మన దేశంలో రిపీట్ అవ్వవు. కానీ ఇదేది కూడా ఎవరికి పట్టదు. ఇలాంటివి జరిగినప్పుడు ఒక 2 రోజులు మాట్లాడుకుంటాం, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ని, ఆ గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ వాళ్ళని తిట్టుకోవడం, గవర్నమెంట్ ఫెయిల్యూర్లు అంటాము, లేదా ఎవరైతే దీనికి కారణమా వాళ్ళని వెతికి పట్టుకొని శిక్షిస్తాం. అంతకు మించి ఏం చేయాల్సింది లేదు అనుకుంటాం. కానీ ఇవి చేసినంత మాత్రాన ఇలాంటి ఇన్సిడెంట్స్లో మార్పు రాదు. డెఫినెట్లీ ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే పౌరులు ఉన్నారో డెఫినెట్లీ మనందరి మీద కూడా ఈక్వల్ బాధ్యత ఉంటుంది. ఓన్లీ గవర్నమెంటే మేనేజ్ చేయాలి, లేదా పోలీసులు మాత్రమే అదుపు చేయాలి అంటే అది కుదరని పని. అంతమంది క్రౌడ్లో డెఫినెట్లీ మన యొక్క విచక్షణ మనకి డెఫినెట్లీ ఉంటేనే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కావు. చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకున్నట్లయితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే కేవలం 12 అవర్స్లోనే ఇది పెట్టారు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా వచ్చేసింది, వాళ్ళకి తెలియలేదు అని చెప్తున్నారు. కానీ ఇదే ఆర్సీబీ సెలబ్రేషన్స్ 12 అవర్స్ తర్వాత కాదు కదా, 24 అవర్స్ తర్వాత చేసిన లేదా 2 రోజుల తర్వాత జరిగిన డెఫినెట్లీ ఇలాంటి మిస్టేక్సే రిపీట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ కాన్షియస్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో డెఫినెట్లీ అక్కడ ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఉన్నా, ఎంతమంది పోలీసులు అదుపు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి తొక్కిసలాట్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో నేను యువతకి చెప్పేది ఏంటి అంటే మీకు అభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ ఒక అభిమాని దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీరు అంతమంది క్రౌడ్ ఉండేటటువంటి దగ్గర గ్యాదర్ అయ్యేటప్పుడు మీకోసం వెయిట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరే లోకంగా బతికే వాళ్ళు మీ పేరెంట్స్ ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు, మీ అక్క చెల్లెలు ఉంటారు. మీరు ఎవరైతే స్టార్ హీరోసో లేదా క్రికెటర్సో లేదా సో కాల్డ్ పర్సన్స్ మీద పెట్టినటువంటి అభిమానంలో కనీసం ఒక 50% అభిమానం మీ కుటుంబం మీద ఉంటే నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు అని నేను అనుకుంటున్నాను. సో నిన్న జరిగినటువంటి చిన్నస్వామి స్టేడియంలో ఉండేటటువంటి దాంట్లో తప్పు ఎవరిదైనా డెఫినెట్లీ వాళ్ళని శిక్షించాలి. ఎందుకు అంటే శిక్షిస్తేనే
మనలో బాధ్యత వస్తుంది, భయం కూడా వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దానిలో ఎవరు ఫెయిల్యూర్ ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుందాం. పోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము, ఆ కుటుంబాలకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. సో దయచేసి ఎవరైతే ఇంత వీరాభిమానాన్ని పెంచుకుంటారో మీ అభిమానం ముసుగులో మిగతా వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు. దాని ఒక్కటినే గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా వ్యక్తులను అభిమానించడంలో తప్పు లేదు, దానికోసం రక్త తిలకాలు దిద్దాల్సిన అవసరం లేదు, లేదా మన ప్రాణాలను ఇచ్చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మీ అభిమానం మీరు చాటుకునే సందర్భంలో చాటుకోండి, అంతేగాని ఇలా కనీసం విచక్షణ లేకుండా చేయడం వలన మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు వెళ్ళాలి అంటే 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీ సెల్ఫ్ కాన్షియస్లో ఉండండి. తొక్కిసలాట్లు చేసుకోవడము, లేదా మీరే ముందు వెళ్ళిపోవాలి, లేదా మీ అభిమానిని గట్టిగా పిలిస్తేనే మిమ్మల్ని చూస్తారు, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టకుండా వెళ్ళామా సేఫ్గా, ఎంత సేఫ్గా వెళ్ళామో మళ్ళీ అంతే సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చే విధంగా అయితే మాత్రం ఉండాలని కోరుకుంటున్నాను. మరి నిన్న జరిగినటువంటి ఈ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ క్రికెటర్స్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఎవరిని శిక్షిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.